వెల్కమ్ టు స్పాట్ బి న్యూస్. ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ధర్మరాజుల స్వామి ఆలయానికి తీసుకువచ్చారు. సాయంత్రం ఆలయ ఆవరణంలో ముక్కంటి ఆలయ అనువంశిక ప్రధాన దీక్ష గురుకుల్ స్వామినాథన్ నేతృత్వంలో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపతి పూజ పూర్తయ్యాక సమస్త దేవత సమూహాలను యక్షుడు, కిన్నెర, కింపురుషాది మహాత్ములను ఉత్సవాలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కుడితాడు సహాయంతో భక్తులు సమర్పించిన చీరలు, కొడి వస్త్రాలను ధ్వజస్తంభం మీదకు అధిరోహించారు. కార్యక్రమంలో బాపిరెడ్డి, ఈఈఓ కృష్ణారెడ్డి, తెలుగుదేశం పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు, సుబ్బయ్య, మిన్నల్ల రవి, కాసారం బాలాజీ, సుమతి, అనిత, అమర్నాథ్, ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి, దక్షిణామూర్తి తదితర నేతలు పాల్గొన్నారు. ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి ఆలయ అగ్నిగుండ ప్రవేశనకు మొదటి రోజుగా ధ్వజారోహణ జరగడం జరిగింది. ఈ ధ్వజారోహణలో ముఖ్య అతిథులుగా ఈఓ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు సూచన మేరకు, రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ యొక్క పండుగని గొప్ప వింతగా కళాశాలలో ప్రతి సంవత్సరం ధర్మరాజ స్వామి గుడి అగ్నిగుండ ప్రవేశం అంటే కొన్ని వేలాది మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. ఎప్పుడు కూడా భగవంతుని దయ వల్ల, శ్రీకాళహస్తి దయ వల్ల అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ శ్రీకాళహస్తి స్వామి దేవస్థానం వారి అనుబంధ ఆలమైనటువంటి శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు స్వామి ఉత్సవాలు ఈరోజు ప్రారంభమైనాయి. ఈరోజు ధ్వజారోహణంతో ప్రారంభమైన ఇది వచ్చే నెల 9వ తారీఖు వరకు అంగరంగ వైభోగంగా జరుగుతుంది. మరి 6వ తారీఖు అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. ఆ రోజు వేలాది మంది అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. మరి ఈ ఉత్సవాలని గౌరవ శాసనసభ్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, కాళహస్తి ప్రజలందరూ చల్లగా ఉండాలనేసి ఆయన కోరిక. అదే సూచనల మేరకు ఈరోజు అందరూ ఆలయ కమిటీ వాళ్ళు, మన బాలాజీ రెడ్డి, మిన్నల్ రవి, మరి అదేవిధంగా చెంచయ్య నాయుడు గారు, మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా, ఈఓ గారు కూడా పాల్గొనడం జరిగింది. వారందరి సమక్షంలో ఈ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి ఉత్సవాల్ని అంగరంగ వైభోగంగా నిర్వహిస్తామనేసి తెలియపరుస్తూ ప్రతి ఒక్కరికి ఆ శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి కృపా కటాక్షాలు శ్రీకాళహస్తి ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధమైన ధర్మరాజుల గుడిలో ధ్వజారోహణతో ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 6వ తేదీన అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. ఈ అగ్నిగుండ ప్రవేశం చుట్టుపక్కల జిల్లాలంతా కూడా అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అగ్ని ప్రవేశం చేసేది ఆనవాయితీ. ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలనేసి మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈరోజు ధ్వజారోహణలో మేము కార్యకర్తలందరం పాల్గొనడం జరిగింది. శ్రీ ద్రౌపదీదేవి సమేత శ్రీ ధర్మరాజ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవములు ఆషాఢ మాసములు మొదటి శుక్రవారం రోజున ప్రారంభమై, అదేవిధంగా మంగళవారం రోజున కళ్యాణోత్సవం విశాఖాల సమయంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. అదేలాగున ఆదివారం రోజున అగ్నిగుండ ప్రవేశము అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఈ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవం భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే ఈ మొదటి రోజున ప్రదోషకాల సమయమందు శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి వారికి బ్రహ్మోత్సవంలో భాగంగా కూడా మొట్టమొదటిగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, మృత్సంగ్రహణము, అంకురారోపణ, వాస్తు శాంతి,
కలశాల పూజ చేసి ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజస్వామి వారి యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు. ఓం నమః శివాయ.